నిద్ర లేచాక చేసేవి కొన్ని ఉంటాయి, నిద్ర లేస్తూనే చేసేవి కొన్ని ఉంటాయి. నిద్ర లేస్తూనే మంచం మించి దిగకూడదు. మెలకువ వచ్చాక లేచి అక్కడే కూర్చుని 2 చేతులు కళ్ళ దగ్గర ఇట్లా పెట్టుకుని 1 నిమిషం అలా ఉండి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసుకుని అప్పుడు లేవాలి. సముద్రవసనేదేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని భూదేవిని ప్రార్థించి, అమ్మ నేను నీ మీద కాళ్ళు పెడుతున్నాను, నా పాదస్పర్శను నువ్వు క్షమించు అని చెప్పి భూదేవిని ప్రార్థించుకుని లేవాలి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఒక్కసారిగా మూసుకుని ఉన్న కళ్ళు చీకటిలో ఉండడం అలవాటయ్యి వెలుగును చూడడానికి ఇబ్బంది పడతాయి. కనుక క్రమంగా అలా కళ్ళు తెరవడం వల్ల కంటి చూపు పాడవకుండా ఉంటుంది. తర్వాత అరచేతులకు ఉండే శక్తి మామూలుది కాదు. ఈ 2 చేతులు ఇట్లా పెట్టుకోవడం వల్ల కంటికి చాలా ఉపశమనంగా ఉంటుంది. కంటి చూపు ఎక్కువ కాలం బాగా ఉంటుంది. భూమి నమస్కరించే ఈ కార్యక్రమం జరిగేటప్పుడు ఏం జరుగుతుంది, అప్పటిదాకా భూమికి సమాంతరంగా పడుకున్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా లంబకోణంలో లేచేటప్పటికి రక్త ప్రసరణలో తేడా వస్తుంది, గుండె కొట్టుకోవడంలో తేడా ఉంటుంది. అటువంటిది తరచుగా జరిగితే గుండె బలహీన పడడానికి అవకాశం ఉంది. అందుకని దానికి 1 నిమిషం సమయం కనుక ఇచ్చినట్టయితే అది సర్దుకుంటుంది. ఈ 1 నిమిషంలో లేచి కూర్చుని ఆ తర్వాత భూమికి నమస్కరించి లేచారు అంటే గుండె పదిలంగా ఉంటుంది అని అర్థం. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఒక సర్వేక్షణ అంటే సర్వే వాళ్ళు చెప్పింది ఏమిటంటే నిద్ర లేవంగానే టక్కుని లేచేటటువంటి వాళ్ళు, మెలకు రాగానే లేచే వాళ్ళకి పక్షవాతం రావడానికి 25% అధికంగా అవకాశం ఉంది అని వైద్యశాస్త్రం చెప్పినటువంటి మాట. మన వాళ్ళేమో అదంతా చెప్పకుండా లేచి కాసేపు 1 నిమిషం, ఇటు 1 నిమిషం, అదో 1 నిమిషం, మొత్తం నిమిషంలో నీ ఆరోగ్యం భద్రంగా ఉంటుందంటారు. లేవంగానే భగవంతుడికి నమస్కారం